ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధనపేటలో నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని నల్గొండ జిల్లాలో సంఘం బలోపేతం తదితర అంశాలపై మాట్లాడినటువంటి జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు చిన్నపాక మత్స్యగిరి గారిని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మేము గెలిస్తే వచ్చే నెల నుంచి పింఛన్ వేస్తామని చెప్పేసి పింఛన్ పెంచే విషయంలో మాట తప్పింది కాబట్టి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రికి మన తడాకాలు పెంచాలి, పింఛన్ పెంచేంత వరకు కూడా పోరాటం చేయాలి. ముఖ్యమంత్రిలో చలనం తీసుకొచ్చి ముఖ్యమంత్రి కనువిప్పు కలిగే విధంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి కొడంగల్ నుంచి అసెంబ్లీ వరకు కూడా భారత వికలాంగుల అప్పీల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేశ చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ పాదయాత్ర విధి విధానాలు నల్గొండ జిల్లా నుంచి జన సమీకరణ, నల్గొండ జిల్లాలో భారత వికలాంగుల అప్పీల్ పరిరక్షణ సమితి బలోపేతానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి చర్యల మీద మాట్లాడవలసిన జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి గారిని కోరుతున్నారు. సో ఎన్నికల కంటే ముందు మనకు ఇచ్చినటువంటి హామీలని ప్రజెంట్ ఏర్పడుతున్నటువంటి గవర్నమెంట్ మనకు పెన్షన్ వేస్తామని కానీ జాబ్ల విషయంలో కానీ బ్యాక్లాగ్ విషయంలో కానీ లోన్ల విషయం కానీ ఇలాంటి అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ను కూడా పక్కన పెట్టి ఈ గవర్నమెంట్కు మన వికలాంగులు కొన్ని 44 లక్షల మంది ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడడానికి సహకారాలు అందించాలి. కాబట్టి మనం ఇంత చేసినా కూడా మనకు కావాల్సిన సదుపాయాలు కల్పించినప్పుడు మనం కూడా ఈ గవర్నమెంట్కి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళి వాళ్ళకి చలనం కల్పించాలి, ఏ విధంగా మనం మన బాధలు వాళ్ళకి తెలవాలి అని అంటే మనం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని భారీ ఎత్తున బయటకు వెళ్తేనే జరుగుతుందంటే అని మన రాష్ట్ర నాయకులు ఈ డిసైడ్ చేయడం, ఈ కొడంగల్ నుంచి అసెంబ్లీ దాకా ముట్టడి చేయడం కార్యక్రమం చాలా చక్కగా ఉంది. కాబట్టి మనకు కూడా మన సంఘం తరఫున కూడా మనం కూడా ముందుకెళ్ళి అన్ని జిల్లాల నుంచి నాయకులతో పాటు వారి కింద ఉన్నటువంటి మండలాల నాయకులు, గ్రామాల నాయకులను అందరూ తీసుకొని వచ్చి మనం కూడా ముందుకెళ్దాం. నా జిల్లా తరఫున కూడా నా జిల్లా సమీకరణ కూడా భారీ ఎత్తున ఉంటుంది. అందరు మండలాల నుంచి నా జిల్లా నుంచి అందరిని తీసుకొని వచ్చి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి నేను ఎప్పుడూ వెళ్ళవేళ రాష్ట్ర నాయకులకు అవైలబుల్గా ఉంటానని చెప్పుకుంటున్నాను. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయిన 2016 యాక్ట్ అనే విషయంలో ఏ సంఘాలు కూడా ఎన్ని చేసినా అయితే లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న సీనియర్ రాష్ట్ర నాయకులకు మన జిల్లా నాయకులకు తెలియజేసేది ఏంటంటే నిన్న మన రీసెంట్గా కూడా నా జిల్లాలో కూడా కొంతమంది ప్రాబ్లం రావడం జరిగింది. కాబట్టి మన కేంద్రం నుంచి 2016 చట్టం అనేది అమలుగా అక్కడి నుంచి రిలీజ్ అయింది. కానీ అది మన స్టేట్లో ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా అవైలబుల్గా లేదు. కాబట్టి దాన్ని మన సంఘం తరఫునైనా ముందుకు వెళ్ళదీసి మనం ఈ 2000 యాక్ట్ చట్టం ప్రకారం మనకు ఉన్నటువంటి సమస్యలని ఏ విధంగా ప్రతి ఒక్క స్టేషన్లో ఉండాలి. అంటే ఇప్పుడు అన్నదమ్ములు కానీ ఏది కానీ మన డిజబుల్ వాళ్ళని ఏదన్నా కూడా వెంబడే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ స్టేషన్ వాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా అరే బాబు ఈ 2016 చట్టం ఉంది, ఈ చట్టం ప్రకారం నువ్వు ఎక్కడ పోయినా తట్టుకోలేవు, వాళ్ళ జోలికి పోలేవని ఆ ఊళ్ళో ఒక్క పర్సెంట్ తెలిసిందనుకో నెక్స్ట్ ఉన్న డిజబుల్ వాళ్ళని ఎవరు కూడా ఏం చేయలేదు, అంటే వాళ్ళు మన జోలికి రాలేదు. కానీ ఇలాంటి ప్రాసెస్ అనేది లేదు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో దిశ అనే యాప్ ఉంది. ఆ దిశ అనే యాప్ లేడీస్కి ఇట్లా జరిగితే వెంబడే రియాక్ట్ అవుతారు అని పబ్లిక్ ఎట్లా తెలుసు. మన చట్టం గురించి కూడా ఇలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి ఉంటే మన ఏ నాయకులు కూడా ఈ నా ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలకు కూడా మన దగ్గరికి ఇలాంటి రిపోర్ట్ పోదు. కాబట్టి మన సంగతి కూడా ప్రతి ఒక్క స్టేషన్లో ఈ మన 2016 చట్టం ఉండాలని రాష్ట్ర నాయకులు కోరుకుంటున్నాను. అలాగే ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ముట్టడి కూడా నా జిల్లా తరఫు నుంచి అధికారిగా తీసుకొని వచ్చి మేము అక్కడ ఉండి మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని, అలాగే రెండో రాష్ట్ర సమావేశం నల్గొండ జిల్లాలో పెడతామని చెప్పడం జరిగింది రాష్ట్ర నాయకులు. చాలా సంతోషంగా ఉంది. దానికి నేను నా కింద ఉన్నటువంటి మండల నాయకుల్ని కానీ నా జిల్లా నాయకవర్గం కానీ వారితో చర్చించి నేను త్వరలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓ డేట్ని కేటాయిస్తానని చేసుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 3 రోజులు చాలా చక్కగా ఉండి మా యొక్క ఈ నియోజకవర్గంలో ఏమేమి ఉన్నాయో ఏది ఉన్నాయో మీ యొక్క అద్భుతమైన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు చేస్తుంటే మీకు చాలా సంతోషంగా ఉంటాం. దాన్ని త్వరలో కేటాయడానికి నేను డేట్ని కూడా రిలీజ్ చేస్తాను త్వరలో. ఈ అవకాశం ఇచ్చిన సంఘం నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
నల్గొండ జిల్లా అధ్యక్షులు మత్స్యగిరి గారికి ప్రత్యేక రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర మహిళా నాయకురాలు కూడా అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి రాష్ట్ర కమిటీ పక్షాన ఒకటే విజ్ఞప్తి. ఆగస్టు 27 BVHPS ఆవిర్భావ దినోత్సవం, మరి 4వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉంటాయి కాబట్టి 4వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోపు 3వ రాష్ట్ర కమిటీ సమావేశం సూర్యాపేట జిల్లా కేంద్రంగా జరుగుతుంది. అయితే 2వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉద్యమాల జిల్లా అయినటువంటి నల్గొండలో జరపాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతుంది. ఈ మేరకు మీ రాష్ట్ర నాయకులు, మీ జిల్లా నాయకులు కూడా వీలైనంత త్వరగా డేట్ ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. తొందరలోనే డేట్ ఇచ్చి 3 రోజుల పాటు సమావేశాలు కూడా దిగ్విజయంగా వర్ధనపేటలో ఏ విధంగా జరిగినా అంతకు ఇంకా కనువింపు కలిగే విధంగా ప్రభుత్వాలను కూడా మన యొక్క సమస్యలు తెలిసే విధంగా ఆ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు కూడా కంకణబద్ధులు కావాలని చెప్పేసి నల్గొండ జిల్లా అధ్యక్షుల వారికి ఆదేశాలు ఇస్తూ ఏదైనప్పటికీ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఇంత చక్కగా మీ యొక్క ఉపన్యాసాలు ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీ పక్షాన మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.